పేదల ఆరోగ్యం కోసం పక్కా బిల్డింగ్ కట్టారు. కానీ దాన్ని ప్రారంభించడం మర్చిపోయారు. అంతా రెడీగా ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో సత్తుపల్లిలోని 100 పడకల ఆసుపత్రి ప్రారంభం కాలేదు. దీంతో ట్రీట్మెంట్ కోసం ఖమ్మం వరకు వెళ్లాల్సి వస్తుంది. అధికారులు ఇప్పటికైనా ఆసుపత్రి ప్రారంభానికి చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 50 బెడ్స్తో ఏరియా ఆసుపత్రి ఉంది. అయితే రోగుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దాన్ని 100 పడకలుగా అప్గ్రేడ్ చేసి కొత్త భవనం కట్టారు. ఆసుపత్రికి అవసరమైన ఎక్విప్మెంట్ కూడా తెప్పించారు. ఇందులో 5 ఆపరేషన్ థియేటర్ల కోసం ప్రత్యేకంగా రూమ్స్ కూడా నిర్మించారు. డిజిటల్ ఎక్స్రేకు కావాల్సిన ఎక్విప్మెంట్, ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా వచ్చింది. అయితే కొత్త భవనం ప్రారంభమైతే కానీ ఈ సేవలను వాడుకునే పరిస్థితి లేదు. డాక్టర్లు లేక, రెండోది వైద్య పరికరాలు లేక పూర్తి కాలేదు. ఆ వైద్యం దీన్ని ఎప్పుడు ఓపెనింగ్ చేస్తారు, ప్రారంభం చేస్తారని చెప్పేసి చాలామంది కళ్ళగంటా ఉన్నారు. ఈ ప్రాంతంలో అశ్వరావుపేట, ములకలపల్లి, దమ్మపేట, అశ్వరావుపేట, వేంసూరు, చండుగొండ, మన ఇటు పోతే పెనుపల్లి ప్రాంతాల నుంచి, కల్లు నుంచి కూడా వైద్యానికి అనుకూలంగా ఉండే ప్రాంతం ఇది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి ప్రాంతం ఉంది. అందుకోసం పేద ప్రజలు ప్రభుత్వ వైద్యంకి ఎక్కువగా వస్తూ ఉన్నారు. ఇప్పుడు నుండి హాస్పిటల్ పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. కొత్తగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభమైతే ఇక్కడ 58 మంది డాక్టర్ల అవసరం ఉంటుంది. 58 వైద్య పోస్టులలో పలు విభాగాలకు చెందిన నిపుణులు అందుబాటులో ఉంటారు. దీనివల్ల స్థానికంగా మెరుగైన వైద్య సేవలు స్థానికులకు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం పాత ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో స్లాబ్ నుంచి వర్షపు నీరు కారుతోంది. రోగులకు బెడ్స్ కూడా సక్రమంగా లేవు. కొత్త భవనం అందుబాటులోకి వస్తే రోగులకు ఇబ్బందులు తప్పుతాయి. గవర్నమెంట్ హాస్పిటల్ ఏమీ బాగాలేదండి. బాత్రూమ్లు కానీ ఇట్లు కానీ ఈ పెచ్చులా పడిపోతున్నాయి. పాములు అవి కూడా తిరుగుతున్నాయండి. వాళ్ళ ఓపెనింగ్ చేయకుండా వీళ్ళని ఉంచుతారు. ఎలా చెప్పండి, లేడీస్ అయినా బట్టలు మార్చుకోవాలా, బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఏదైనా మాకు బాగా ఇబ్బందిగా ఉందండి. చిన్నపిల్లలు కూడా తీసుకొస్తున్నాం మేము ఏమంటారు, ఎలా చెప్పండి ఒకసారి. అంతా తడవలేదండి, ఇదంతా శ్యామ తగ్గట్లేదా, వర్షం వచ్చి కొత్త హాస్పిటల్ ఓపెన్ చేసి పేషెంట్కే కదండి మరి హాస్పిటల్ కట్టించేది. మరి హాస్పిటల్లో ఎట్టుంటారండి, డాక్టర్లు కూడా పట్టించుకోరు పెద్దగా. పేషెంట్లు ఒక బెడ్ మీద ఉంటే ఒక బెడ్ మీద ఉంటారు. ఈ భవనాన్ని ఎప్పుడో ప్రారంభించాల్సి ఉంది. అయితే అధికారుల నిర్లక్ష్యంతో భవనం ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఉన్న ఏరియా ఆసుపత్రి 5 దశాబ్దాల క్రితం నిర్మించారు. దీంతో భవనం శిథిలావస్థకు చేరింది. రోగులకు ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా డాక్టర్లకు ఇబ్బంది అవుతోందని చెబుతున్నారు స్థానికులు. సరైన వసతులు లేకపోవడం, సరైన ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా ఇక్కడ నుంచి ప్రజలు వెళ్తున్నారు. అదే సరైన వసతులతో ఎక్కడికైనా ప్రభుత్వంలో డాక్టర్లను తీసుకొచ్చి సరైన నర్సులను ఇక్కడ దింపగలిగితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ వైద్యం చేయించుకుంటారు. కనుక ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే త్వరితగతంగా ఆసుపత్రిలో ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేసి డాక్టర్లని 20-30 రకాలు, అంటే జనరల్ మెడిసిన్ కానీ, సర్జన్ కానీ, ప్రసూతి కానీ, అన్ని చిన్నపిల్లలు కానీ, న్యూరాలజీ కానీ, డెంటల్ కానీ అన్ని రకాల వైద్యులను ఇక్కడ పెట్టించగలిగితే. అన్నీ ఉన్నా భవనం ప్రారంభం ఆలస్యం కావడంతో రోగులకు సరైన సేవలు అందడం లేదు. అధికారులు ఇప్పటికైనా భవనం ప్రారంభంపై ఫోకస్ చేయాలని కోరుతున్నారు జనం.